కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ లో కాల్పులు కలకలం రేపాయి. తుపాకులతో షాప్ లోకి చొరబడ్డ నలుగురు దొంగలు షాప్ లోని సిబ్బందిపై కాల్పులు జరిపారు. భారీగా బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. నలుగురు సిబ్బందికి గాయాలయ్యాయి. నిందితుల కోసం 4 బృందాలుగా పోలీసులు గాలిస్తూ ఉన్నారు. దుండగులు జరిపిన కాల్పులతో ఒక్కసారిగా ఫ్లోర్ పై రక్తం చిందింది. ఘటన తరువాత కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ లో స్పాట్ ని పరిశీలిస్తున్న పోలీసులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక్కసారిగా జ్యువెలరీ షాప్ లో కాల్పులకు తెగబడ్డారు దుండగులు. తుపాకులతో షాప్ లోకి ఎంట్రీ ఇచ్చి షాప్ లోని సిబ్బందిపై కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. సో నలుగురు సిబ్బందికి గాయాలయ్యాయి. నిందితుల కోసం 4 బృందాలుగా ప్రస్తుతం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. సీసీటీవీ విజువల్స్ ని కూడా అక్కడ చెక్ చేస్తూ ఉన్నారు. దుండగులు జరిపిన కాల్పులతో అక్కడ ఫ్లోర్ పై రక్తం చిందింది. దానికి సంబంధించిన దృశ్యాలను కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. కరీంనగర్ లో ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికులు కూడా ఉలిక్కిపడ్డారు. తుపాకులతో షాప్ లోకి నలుగురు చొరబడి భారీగా బంగారు ఆభరణాలు దోచుకెళ్లడం కలకలం రేపుతోంది. ఎవరి పని ఇది, ఏ ముఠా చేసింది అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అండ్ స్పాట్ లో లభించిన క్లూస్ ని కూడా తీసుకువెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ లో జరిగిన ఘటనకు సంబంధించిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. తుపాకులతో షాప్ లోకి 4 దొంగలు చొరబడ్డారు. షాప్ లోని సిబ్బందిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి భారీగా బంగారు ఆభరణాల్ని దోచుకు వెళ్లిపోయారు. 4 సిబ్బందికి ఈ ఘటనలో గాయాలయ్యాయి. ప్రస్తుతం నిందితుల కోసం 4 బృందాలుగా పోలీసులు గాలిస్తూ ఉన్నారు. అండ్ స్పాట్ లో పోలీసులు ఆ సీన్ ఆఫ్ ఆఫెన్స్ ని పరిశీలిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. దుండగులు జరిపిన కాల్పులతో ఒక్కసారిగా సిబ్బందికి గాయాలయ్యాయి. ఫ్లోర్ పై రక్తం చిందింది. అండ్ బుల్లెట్స్ ని కూడా మనం చూస్తూ ఉన్నాం. వాటిని స్వాధీనం చేసుకుని పోలీసులు తీసుకువెళ్తున్న దృశ్యాలను చూడొచ్చు.